హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు వన్ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా పండుమిర్చి గోంగూర పచ్చడిని ఎలా పెట్టుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఈ పచ్చడి మనకు 1 year వరకు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా పచ్చడి తీసుకుని తాలింపు పెట్టుకుని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పండుమిర్చి గోంగూర పచ్చడి ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా గోంగూరని తీసుకోవాలి. ఒక 4 పెద్ద కట్టెలు గోంగూర తీసుకుని ఇలా ఓన్లీ ఆకులు ఒకటి తీసి శుభ్రంగా కడిగి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకుని ఉంచుకోవాలి. తడేమీ లేకుండా చూసుకోవాలి. ముందు రోజు రాత్రి ఇలా కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి శుభ్రంగా ఆరిపోయి ఉంటుంది. ఇప్పుడు పండుమిర్చిని కూడా తీసుకుని శుభ్రంగా కడిగి ఆరిపోయిన తర్వాత ఇలా తొడుముల్ని తీసేసుకోవాలి. నేను 1/2 kg పండుమిర్చి తీసుకున్నాను. ఒక 4 పెద్ద కట్టెలు గోంగూరని తీసుకున్నాను. ఈ పండుమిర్చిని శుభ్రంగా తొడుములు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 teaspoons మెంతులు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ మెంతులు మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 teaspoons ఆవాలు కూడా తీసుకుని మెంతులు ఆవాలు కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 teaspoon జీలకర్ర వేసుకుని మనం ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకుని ఈ మిశ్రమంని చల్లారబెట్టుకుని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతులు ఆవాలు జీలకర్రను ఒక ప్లేట్లో తీసేసుకుని తర్వాత అదే ప్యాన్లోకి ఒక 4 teaspoons వరకు ఆయిల్ని వేసుకోవాలి. నార్మల్ వేరుశనగ నూనె అయినా పర్వాలేదు, ఫ్రీడమ్ ఆయిల్ అయినా పర్వాలేదు, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను వేసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని గింజలు తీసేసి వేసుకోవాలి. గ్రామ్స్లో వచ్చి ఒక 20 grams వరకు ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని గోంగూరను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చింతపండు కూడా వేసేసుకోవడం వల్ల చింతపండు కూడా మనకు మెత్తగా మగ్గిపోతుంది వేడికి. చూసారా గోంగూర ఎలా ఫ్రై అయిపోయిందో. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువగా అనిపిస్తే కనుక మరొక 2 teaspoons వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గోంగూర అంతా కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది కూడా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులు జీలకర్రను వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూసారా ఎంత ఫైన్ పౌడర్లా ఉండాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకుని అదే మిక్సీ జార్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి సరిపడినంత కల్లుప్పును వేసుకోవాలి. నేను ఒక 60 grams వరకు వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. పలుకుగా ఇష్టమైతే అలా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గ్రైండ్ అయిపోయిన ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూర చింతపండు మిశ్రమం వేసుకుని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుని పచ్చిమిర్చి పేస్ట్లోకి వేసేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి మనం స్టీల్ డబ్బాల్లో స్టోర్ చేసుకోకూడదు. ఏదైనా ప్లాస్టిక్ కానీ లేదంటే ఇలా గాజు బౌల్స్లో కానీ స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే గోంగూర అది పులుపు కాబట్టి మనకు డబ్బాలు పాడైపోతాయి. ఇప్పుడు ఇదే మిశ్రమంలోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతి పొడిని వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం స్టోర్ చేసుకుంటే 1 year అయినా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకునే ప్రాసెస్ చూద్దాం. నేను అంత పచ్చడికి పోపు పెట్టుకోవడం లేదు, కొద్దిగా పచ్చడికి పోపు పెట్టి చూపిస్తున్నాను. మనం పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూర ప్యాన్లోకి ఒక 4 teaspoons వరకు పల్లి నూనె వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలాగే ఒక 1/2 teaspoon జీలకర్ర 1/2 teaspoon ఆవాలు 4 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుని అంతా ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చడిలో వెల్లుల్లి రెబ్బలను వేసుకోలేదు, ఎందుకంటే ఏదైనా పూజలు అవి చేసుకున్నప్పుడు వేసుకోవాలంటే వీలుగా ఉండదు.
కావాలి అనుకుంటే ఆ పచ్చడిలో మనం గ్రైండ్ చేసుకున్నప్పుడే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్న పోపు దినుసుల్లోకి కొద్దిగా ఇంగువను వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ వరకు ఇంగువ వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు మనం ఎంత అయితే పచ్చడికి తాలింపు పెట్టుకున్నామో అంత మనకు కావలసినంత పచ్చడిని తీసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారా, మనకు పండుమిర్చి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది కూడా ఇదంతా తాలింపు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసేసుకుంటే మనకు ఈ తాలింపు పెట్టిన పచ్చడి కూడా 10 days వరకు నిల్వ ఉంటుంది. కొంతమంది ఇష్టమైతే ఆనియన్స్ ముక్కలు వేసుకుంటారు. అలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కనుక 2-3 రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండదు. ఇది చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవడమే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.